అంటున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు కొన్ని వివాదాలకు తెరలేపింది. రాజధాని నిర్మాణం కోసం గతంలో రైతుల నుండి 30,000 ఎకరాలకు పైబడి ల్యాండ్ పూలింగ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో 44,000 ఎకరాలు భూములను రైతుల నుండి తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మరొకసారి పునరాలోచించాలని, ఇప్పటికిప్పుడు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం కరెక్ట్ కాదనే సంకేతాన్ని బాబుకు తెలిపినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక క్యాబినెట్లో ఈ విషయం గురించి జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన చెప్పడం జరిగిందన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. దీనికి చంద్రబాబు కూడా పాజిటివ్గా స్పందించారట. ఈ రకంగా రాజధాని విషయంలో దూకుడు మీద ఉన్న బాబుకు పవన్ కళ్యాణ్ బ్రేకులు వేశారని వార్తలు వైరల్గా మారుతున్నాయి. అసలు అమరావతి రైతుల విషయంలో కూటమి సర్కార్ ఏం చేయబోతుంది? ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే రాజధాని అభివృద్ధి చెందుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ నేత చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో రాజకీయ విశ్లేషకులు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ నేత. నమస్తే సార్ మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న బాలకోటయ్య గారికి, చూసుకున్నటువంటి వీక్షకులకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, ఏదైతే అమరావతి రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ గతంలో చేశారు, అయితే ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుందామని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీనిలో ఒక 50% మంది రైతుల దగ్గర నుంచి మాత్రమే తీసుకున్నారు. కాబట్టి ఇంకా ఇప్పటికిప్పుడు ఇది ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ చెప్పారని కొంతమంది చెప్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తారు అసలు మీరు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందు తీసుకోవడమే తప్పు. ఇప్పుడే దాదాపు 33,000 ప్రజలది తీసుకోవడం జరిగింది, రైతులది. ఆ తర్వాత 15,000 ఎకరాలు అక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉంటే దాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని కలిపితే 50,000 దాదాపు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 45,000-50,000 తీసుకుంటున్నారంటే దాదాపు 1,00,000 ఎకరాలు రాష్ట్రంలో రాజధాని కోసం 1,00,000 ఎకరాలు కట్టించినటువంటి భారతదేశంలో ఏ దేశం లేదు, రాష్ట్రం కాదు, ఏ దేశంలో కూడా లేదు ఇండియాలో. అలాంటిది మీకు ఆంధ్రప్రదేశ్ లో మరి ఏం రాజధాని కట్టించారో, ఏం రాజధాని కట్టించారో, ఎప్పుడు రాజధాని కట్టించారో, ఎన్ని రోజులు కట్టించారో తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకుని రాజధాని బిజినెస్ ఒక సంస్థగా వాడుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అదే బాగుపడేటువంటి చేయాలి, కానీ బాగలేని దానికి ఎందుకు చేయాలి? దాన్ని అనవసరంగా డ్యామేజ్ చేసి రైతులకు ఇబ్బందులు పెట్టి, ఆ రైతుల ద్వారా బలవంతంగా లాక్కొని రైతులను మానసిక క్షోభకు గురి చేసి, వాళ్ళని ఏమన్నా తిరుగుబాటు చేసి కేసులు పెట్టించి, ఆ కేసుల ద్వారా వాళ్ళని జైల్లో పెట్టించి రకరకాలుగా ఇబ్బందులు చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు తప్ప అక్కడ కరెక్ట్ గా చేయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఆల్రెడీ చాలా మంది వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు రాజధాని కట్టించాలనే ఉద్దేశం ఉంటే రాజధాని కోసం 33,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు ఆల్రెడీ. దాంతో ఏదో పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏదైనా అవసరం ఉంటే మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, ఏదైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ప్రభుత్వం మారిన తర్వాతే కదా అసలు ప్రాబ్లం అయింది. గత ప్రభుత్వం మీదే కదా అమరావతి రైతులు ఎక్కువగా ఉద్యమం చేసింది. అసలు అమరావతి అక్కడ ఆగిపోవడానికి కారణం వైసీపీ కాదంటారా? అభివృద్ధి ఆగిపోవడానికి కారణం వాళ్ళు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు, 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితోనే శంకుస్థాపన చేయించినారు. అప్పటి నుండి 5 ఏళ్ల వరకు తాత్కాలిక బిల్డింగ్లు కట్టించినారు, కానీ పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కూడా కట్టించిన పాపాన పోలేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు మట్టిలో పెట్టినట్టు ఆడ పోసి పారేసి ఇప్పుడు మళ్ళీ మేము కొత్త రాజధాని కడతాం, కొత్త బిల్డింగ్లు కడతామనే ఉద్యోగం వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ విధంగా పోవడం వల్ల అనవసరంగా మన డబ్బులన్నీ వేస్ట్ చేయడమే కాకుండా రాజధాని అనేది దాని గుణాలే లేకుండా పోతుంది కదా. రోజు వీళ్ళే శాశ్వతంగా ఒక అధికారంలో ఉండదు కదా. వీళ్ళు సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఈ రోజు గుణాలు వేస్తున్నారు, కంపెనీలు కొట్టిస్తున్నారు. అవి ఎగాసగబడే లోపల మళ్ళీ వర్షాలు ఎక్కువ వచ్చింది, ఎక్కువ అయితే ఆ నీళ్లు తోడుకోవడానికి మళ్ళీ సంవత్సరం బట్టి, ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరానికి మళ్ళీ మొదలు పెట్టేదానికి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఇట్లా సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప, డబ్బులు అయిపోతాయి తప్ప రాజధాని పూర్తి కాదు. మోహన్ రెడ్డి గారు, ఒకటి క్లారిటీగా చెప్పండి. గతంలో 33,000 ఎకరాలు తీసుకున్న మాట వాస్తవం. దానిలోని కొంతమందికి ఇప్పటి వరకు కూడా ప్లాట్లు చూపించలేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే